నమస్తే. తెలుగుదేశం పార్టీ 2019లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన సంగతి మనందరికీ తెలిసిందే. కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ పంచన చేరారు. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో కనీసం ప్రాతినిధ్యం లేని పరిస్థితి. పార్టీలో పునర్జీవం నింపేందుకు చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం చేపట్టినా తొక్కిసలాటలు జరగడం, ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉండేవి. ఇదే సమయంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టడంతో పార్టీ కొంత ఊపిరి పీల్చుకుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం ఆ పార్టీకి ఎక్కడా లేని సానుభూతి వచ్చింది. టీడీపీ పరిస్థితి ఏమైపోతుందో అనుకునే సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చి మద్దతు పలకడంతో టీడీపీ బతికి బట్ట కట్టగలిగింది. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్తో కలిసి చేసిన రాజకీయం సక్సెస్ అయింది. ఒకవైపు బీజేపీని పొత్తుకు ఒప్పించి ఎలాంటి విభేదాలు లేకుండా టికెట్ల సర్దుబాటు సైతం చేసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే కూటమికి అనుకూలంగా ఓటర్లను మలుచుకోవడంలో ఈ పార్టీలన్నీ సక్సెస్ అయ్యాయి. దీంతో కూటమి విజయానికి బాటలు వేసినట్లయింది. ఇలా కూటమి గెలుపునకు ప్రధానంగా 5 కారణాలున్నాయి. 1. కూటమి ఏర్పాటు, చంద్రబాబు నాయుడు అరెస్ట్, యువగళం పాదయాత్ర, సూపర్ 6, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి కార్యక్రమాలు కూటమిని ప్రతిపక్షం నుంచి అధికార పీఠం గద్దెనెక్కించేలా చేశాయి. తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద అస్త్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ అస్త్రాన్ని కూడా ఎవరో ఇవ్వలేదు, సాక్షాత్తు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుకెళ్ళి చంద్రబాబు చేతిలో పెట్టినట్లు పెట్టింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు జరిగితే మీ పొలాలు మీ చేతుల్లో ఉండవంటూ చంద్రబాబు అనుకో విపరీతంగా ప్రచారం చేశారు. మీ భూములకు సంబంధించిన పత్రాలు జిరాక్స్ మాత్రమే ఉంటాయని, ఒరిజినల్స్ మాత్రం జగన్ వద్ద ఉంటాయని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంతేకాదు పట్టాదారు పాస్ పుస్తకంపై రాజముద్ర ఉండాలే కానీ జగన్ ముద్ర ఏమిటని చంద్రబాబు అనుకో నిలదీశారు. వైసీపీ అధికారంలోకి వస్తే మీ భూములు మీ చేతిలో ఉండవు, జగన్ చేతిలోకి వెళ్ళిపోతాయి, లోన్లు కూడా రావు అని ప్రజల్లోకి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లారు. ఇది నిజమని నమ్మిన ప్రజలు, చిన్న సన్నకారు రైతులు బాబోయ్ జగన్, బై బై జగన్ అంటూ ఓట్లు కూటమికి గుద్దిపడేశారు. కూటమిగా ఏర్పడి ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పటికీ కూటమిలో ఏదో స్తబ్దత నెలకొంది. ఎప్పుడైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే అస్త్రం దొరికిందో ఇక ఆనాడే కూటమి గెలుపు దాదాపు ఖాయంగా మారింది. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపొందింది అంటే అందుకు కారణం కూటమి పార్టీలోని ఏకాభిప్రాయం. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నానని తెగేసి చెప్పుకొచ్చారు. అప్పటికి కూడా బీజేపీ టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా లేదు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కూటమి బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని కూటమి ఏర్పాట్లో సక్సెస్ అయ్యారు. ఇలా నేడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారన్న, కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పుకుంటున్నా అందుకు నిదర్శనం కూటమి ఏర్పాటే అనేది నగ్న సత్యం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కుంభకోణం జరిగిందని వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన సిఐడి విచారణ చేపట్టింది. చివరకు చంద్రబాబు నాయుడును కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించిన సంగతి కూడా తెలిసిందే. ఈ సమయంలో టీడీపీ అనేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళింది. నిజం గెలవాలంటూ నారా భువనేశ్వరి సైతం రోడ్డెక్కిన పరిస్థితి. ఈ కాలంలో 15 ఏళ్లు సీఎంగా చంద్రబాబు నాయుడు ఏం చేశారో అనేది బయటపడింది. ప్రతి ఒక్కరూ చంద్రబాబు అనుభవాన్ని, సైబరాబాద్ నిర్మాణం, ఐటీ డెవలప్మెంట్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడే కారణమనే వాస్తవాలు ప్రజలకు స్పష్టంగా కనిపించాయి. దీంతో యువత బ్రింగ్ బాబు బ్యాక్ అంటూ టీడీపీకి ఆకర్షితులు అయ్యారు. ఇది కూటమి గెలుపులో ఒక మేజర్ ఇన్సిడెంట్గా చెప్పుకోవచ్చు. ఇక నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర టీడీపీ యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. 27 జనవరి 2023న నారా లోకేష్ తన తండ్రి సొంత నియోజకవర్గం అయిన కుప్పం నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన నందమూరి తారకరత్న కన్నుమూసిన సంగతి కూడా తెలిసిందే. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో యువగళం నిర్వహించారు. ఈ యువగళం పాదయాత్రకు సైతం ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి, అవాంతరాలు ఎదురయ్యాయి, రాళ్ల దాడులు జరిగాయి. అయినప్పటికీ లోకేష్ మాత్రం వెనుకడుగు వేయకుండా యువతతో మమేకం అవుతూ ముందుకు వెళ్లారు. ఈ ఉత్సాహమే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు కలిసి వచ్చిందనే చెప్పాలి.
ఇకపోతే సూపర్ 6 స్కీమ్లు కూటమికి బాగా కలిసి వచ్చాయి. ప్రతి టీడీపీ కార్యకర్త, జనసేన కార్యకర్తలు ఈ సూపర్ 6 హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా మహిళలు కూటమికి అట్రాక్ట్ అయ్యారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో 6 హామీలు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకున్నాయి.